ఒక ధనవంతురాలైన మహిళ ఇప్పటివరకు ఏ పురుషుడిని తాకలేదు. అందుకే ఆమె దేవుడి మార్గదర్శకత్వంలో భర్తను ఎంచుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. ఆ సమయంలో ఒక పేదవాడు చెకింగ్ నుండి వెళుతుండగా అలారం మోగుతుంది. సెక్యూరిటీ అతన్ని తనిఖీ చేసి తనిఖీ కోసం తన బట్టలు తీయమని ఆదేశిస్తుంది. అతను బట్టలు తీయగానే అతని శరీరంలో చాలా గాయాల గుర్తులు ఉంటాయి. ఆ ధనవంతురాలైన మహిళ అతని దగ్గరికి వెళ్లి ఆ గాయాలు ఆమెకు చాలా ఆకర్షణీయంగా అనిపిస్తాయి. అందుకే అతడిని తన భర్తగా ఎంచుకుంటుంది. కాని అతను వద్దంటాడు. అతనికి ఇప్పటికే ఒక ఫియాన్సీ ఉందని, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆమెను తిరస్కరించినందుకు అతను చాలా ధైర్యవంతుడని ఆ మహిళ అనుకుంటుంది. ఆమె తన అసిస్టెంట్కు అతను ఎవరో కనుక్కోమని ఆదేశిస్తుంది. ఈ వ్యక్తి తన పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ తన పెళ్లి జరుగుతుందని అనుకుంటాడు. కాని అతని ఫియాన్సీ ఇప్పటికే ఒక ధనవంతుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. అతను చాలా కోపంగా ఉంటాడు. ఆమెను కొడతాడు. అప్పుడు ఆ ధనవంతుడు అతడిని గుద్దుతాడు. బయటికి పంపించమని సెక్యూరిటీకి ఆదేశిస్తాడు. ఆ ధనవంతుడు అతడిని కొట్టబోతున్నప్పుడు ఒక బాటిల్ అతడి తలకి తగులుతుంది. పెళ్లి గౌనులో ఉన్న ఆ ధనవంతురాలైన మహిళ అక్కడికి వస్తుంది. ఆ ధనవంతుణ్ణి చెంపదెబ్బ కొట్టి, నా భర్తపై ఎలా చేయి చేసుకున్నావని అంటుంది.